అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఆలస్వాలకు స్వాగతం। ఈ రోజు అయితేనండి నేను ఇవి జున్ను పాలన్నమాట మీకు జున్ను వండి చూపిస్తానండి। నేను ఇలా ఫస్ట్ అయితే ఈ ఆవు పాలనండి మనం వడకెట్టుకుందాం। ఈ ఆవు పాలతోటి నేను ఇరుగుడు జున్ని తయారు చేస్తున్నానండి। అంటే ఇరుగుడు జున్ని అంటే పలసగా వస్తుందన్నమాట। వెనకాల పాలు అండి, వెనకాల పాలు అనమాట అండి ఆవు పాలు। బెల్లం వేస్తున్నాను, బెల్లం మనం చూసుకుని వేసుకోవాలి। నాకైతే కొప్పుడు బెల్లానికి సమ్మె ఇవి వేసానండి నేను, మిగతాదైతే పక్కన పెట్టాను। ఇప్పుడైతే ఇవ్వండి, తర్వాత మనం కలుపుకున్నాక చూసుకుని వేసుకొచ్చండి। ఇవ్వండి బెల్లం వేసి అయితే కలిపాను, తీపి కూడా కరెక్ట్ గా సరిపోయిందండి। ఇప్పుడైతే మళ్ళీ మనం వడకట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇందులో కొంచెం బెల్లంలోనండి ఏమన్నా నలకలో గట్ట ఉంటాయి కదండి, అందుకనేసి ఒకసారి మనలాగా వడకట్టేసుకోవాలి। ఈ ఇరుగుడు జున్నులోనండి మనం ఏమి కలుపుకోకూడదండి, గేదె పాలు గట్ట ఏం కలుపుకోని అవసరం లేదు। మామూలుగా బెల్లం కలిపేసుకోనండి ఆ పాలల్లో మనం వండేసుకోవడమే। అలాగే ఇలాచీ పౌడర్ అండి, మిరియాల పొడి ఇదాయకంగా ఉండాలి। ఇవన్నీ కలిపేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే। నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసానండి, ఇదిగోండి పాలు ఇలా పెట్టేస్తున్నాను అనమాట। ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను। జున్ను అయితే స్టవ్ మీద పెట్టానండి। ఈ రోజు మా లంచ్ చూపిస్తాను మీకు। రైస్ అండి, పప్పు మామిడికాయనండి, పప్పు మామిడికాయలు టెంక వేసానమాట, చాలా టేస్ట్ గా ఉంటుందండి టెంక అయితే తింటుంటేనే। అలాగే బంగాళదుంప ఫ్రై అండి, ఇదండి మా లంచ్। ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి। ఇలాగా టెస్ట్ చేయాలన్నమాట అండి। ఈ పొల్ల ఇలాగా నిలబడింది అనుకోండి జున్ను అయిపోయినట్టే, ఇంకా ఇలా పడుతుంది కదా, ఇంకా కొద్దిగా ఉడకాలి, దీనికి ఇలా అంటుకోకూడదు। అంటే ఇది నీళ్లు జున్ను కదండి, ఇది త్వరగానే అయిపోతుంది, ఇంకొక నిమిషం ఉడికితే ఒక్క 2 నిమిషాలు ఉడికి సరిపోద్ది। అదే గట్టి జున్ను అనుకోండి ఇది పొల్ల ఇలా ఉండిపోద్ది అనమాట, నిలబడిపోద్ది, అప్పుడు మనకి ఉడికిందని అర్థం। మీ తర్వాత అయిపోయాక మళ్ళీ చూపిస్తాను। జున్ను అయితే రెడీ అయిపోయిందండి, ఇదిగోండి పొల్ల అయితే అలా నుంచుంది, జున్ని ఉడికిపోయింది। సరే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి। ఇదేనండి నీళ్ల జున్ను అంటారు, చూసారా ఇదిగోండి ఎలా ఊగుతుందో, పలచగా ఉంటుంది అనమాట। ఆవు పాలుతో చేసిన జున్ను అండి చాలా మంచిదండి, ఆవు జున్ని చాలా మంచిదండి, అరుదుగా దొరుకుద్దండి ఆవు జున్ని। గేర్ జున్ను అయితే మనకి దొరుకుతుంది, కానీ ఈ ఆవు జున్ను అయితే మనకి అరుదుగా దొరుకుద్దని, తక్కువ దొరుకుతుంది అనమాట। ఇదేనండి ఇవాళ వీడియో। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఉంటానండి।